హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్. ఎందుకో తెలుసా? ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అసోసియేషన్ యూపీ ప్రావిన్షియల్ జనరల్ సెక్రటరీ అనంత్ మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం అన్ని బ్యాంకుల ఉమ్మడి సంస్థ అయిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. మార్చి 22వ తేదీన శనివారం, 23వ తేదీన ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. అయితే మార్చి 24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టనున్నారు. ఫలితంగా బ్యాంకులు వరుసగా 4 రోజులు మూసి ఉండబోతున్నాయి. వినియోగదారులు ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత అవసరాలు ఉంటే మార్చి 21వ తేదీ కంటే ముందే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమ్మె ద్వారా బ్యాంకు ఉద్యోగులు తమకు తగిన న్యాయమైన డిమాండ్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా బ్యాంకుల్లో తగినంత మంది ఉద్యోగులను నియమించడం, అన్ని శాఖల్లో భద్రతా గార్డులను నియమించడం, 5 రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయడం, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, అలాగే ప్రైవేట్ సంస్థలకు బ్యాంకింగ్ పనులను అప్పగించడాన్ని వ్యతిరేకించడం వంటి డిమాండ్లపై నిరసన తెలుపుతున్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని కూడా కోరుతున్నారు. అయితే ఈ సమ్మె ప్రభావం బ్యాంకు బ్రాంచుల కార్యకలాపాల మీద ఉందినా యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.